ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడుకోవడానికి, కాంగ్రెస్ పార్టీ నడిపిన పెద్దల్ని ఆపుకోవడానికి నీ తన డబ్బులుంటాయి, వేల కోట్ల రూపాయల ఫండ్ ఉంటుంది, నీ దగ్గర టైం ఉంటుంది, సభలు పెట్టడానికి కూడా ఓపిక ఉంటుంది. విద్యార్థి పట్టించుకోవడానికి నీకు ఓపిక లేదు. నువ్వు ముఖ్యమంత్రివి కాదు. రాష్ట్రానికి పెట్టిన ఒక శని, రాష్ట్రానికి పెట్టిన ఒక ఊసరవల్లి, రాష్ట్రానికి పెట్టిన ఒక రావణాసురుడివి. రాష్ట్రాన్ని ఆగం చేద్దామని కూర్చున్న ఒక ప్రభావితమైన మహోన్నతమైన ఆలోచనతో కూర్చున్న ఒక కపాల రాక్షసునివి అయితే విద్యార్థులు కనపడతలేరా రేవంత్ రెడ్డి? గీత సిగ్గుండకర్లా ఎందుకు వచ్చినాం, ఏం చేస్తూ ఉన్నాం? విద్యార్థులను ముంచినాం కదా, ఒక రాజకీయ నాయకులమా లేకుంటే మనం ఏందా అనేది ఇంత తెలియక నెత్తికైనా మనసుకైనా అనిపించాలి కదా రేవంత్ రెడ్డి.